హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ మొక్క గురించి గులాబీ మొక్క గురించి ఒక వీడియో చేస్తున్నానండి. ఈ మొక్క వచ్చేసి నేను ఇప్పుడు నర్సరీ నుండి తెచ్చి 5-6 నెలలు అయిందండి. ఈ కుండీలో పెట్టిన తర్వాత నాకు 2-3 సార్లుగా ఫ్లవర్స్ వచ్చినాయండి. ఫ్లవర్స్ వచ్చి ఇప్పుడు మూడోసారి 4ఓసారి కూడా ఈ ఫ్లవర్స్ వచ్చినాయండి. ఈ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత మనం ఏ విధంగా ఈ చెట్టుని మనం కేర్ తీసుకోవాలో చెప్తున్నానండి. ఈ విధంగా మనం ఇక్కడి వరకు ఈ కాండాన్ని ఇక్కడి వరకు మనం పువ్వు కట్ చేసేయాలండి. కట్ చేసేసుకుని ఇప్పటికే లేట్ అయింది, నేను కట్ చేయలేదండి. ఇది కట్ చేసేయాలండి. కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన ఈ భాగాన్ని నుంచి చక్కగా ఎగురు వస్తుందండి. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ భాగాన్ని నుంచి ఎగురు వస్తుంది. ఎప్పుడైనా మనం ఒక ఫ్లవర్ వచ్చినప్పుడు ఆ ఫ్లవర్ని మనం ఇలా కట్ చేసేసి ఈ ఆకులు కూడా మనం ఈ విధంగా తీసేయాలండి. తీసినప్పుడు మనకి చక్కగా ఈ ఆకులు తీసిన ఈ కనుపులో నుంచి మనకి చిగురు వస్తుందండి. అదేవిధంగా మనం ఇలా ప్రతి ఒక్క కొమ్మను పువ్వు వచ్చిన తర్వాత మొగ్గలు రావటానికి మనం ప్రతి ఒక్క కొమ్మను ఇలా ముదిరిన ఆకులు తుంచేయాలండి. తుంచేసిన తర్వాత ఆ ఆకుల్లో నుంచి మంచిగా ఎగురు వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా నేను ఇవి కట్ చేసిన తర్వాత ఈ భాగానికి అంతా ఎగురు వస్తుంది కదండి. ఈ కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కట్టె పుల్లను తీసుకుని చుట్టూ మనం ఇది మట్టి అంతా ఇలా పుల్లగిస్తానండి. మట్టి అంతా ఇలా తవ్వేసిన తర్వాత మట్టి అంతా ఇలా సాయిలు లూజ్ చేసేసుకోవాలండి. లూజ్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా ఈ మొక్కకు ఎప్పుడు తేమ ఉండాలండి. వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు, తేమ ఉండాలి, ఎండలో ఉండాలి. ప్రత్యేకంగా ఈ మొక్క మనకి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలండి. ఎండ ఉండాలి, తేమ ఉండాలండి ఈ మొక్కకు. మనం ఇప్పుడు ఈ సాయిల్ని ఈ విధంగా లూజ్ చేసుకున్న తర్వాత మనము దీనికి బలాన్ని ఏమి ఇవ్వాలంటే మనం ఒక ఎరువు ఏదైనా రోజువారీ ఉట్టి వాటర్ కాకుండా బియ్యం కడిగిన వాటర్లో ఒక అరటిపండు పిసికేసి అది 4 రోజులు 3 రోజులు పర్మనెంట్ చేసి ఆ ద్రావణాన్ని కూడా ఒక మగ్గుకి ఒక 7-8 మగ్గులు వాటర్ పోసుకుని పలసగా చేసుకుని ఈ ద్రావణాన్ని చుట్టూ కొంచెం పోసుకోవచ్చండి. దానికి కూడా చెట్టుకి మంచి బలాన్ని ఇస్తుంది. అది కాకుండా మనం ఇంకా ఉల్లిపాయలు కూడా నానబెట్టేసి ఆ వాటర్ను కూడా ఈ చెట్లకు పోస్తే మంచి ఫలితం ఉంటుందండి. అదేవిధంగా మనం ఇప్పుడు ఇదంతా సాయిలు లూజ్ చేస్తున్నాం కదండి. లూజ్ చేసిన తర్వాత ఈ మొక్కకు బలాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చాయ్ వచ్చిన తర్వాత ఆ పత్తిని వాటర్తో కడిగేసుకుని ఎండబెట్టేయాలండి. ఎండబెట్టేసిన తర్వాత ఈ మొక్కలో ఈ చాయ్ పత్తిలో చాక్ పీస్ శుద్ధ ముక్కలు ఉంటాయి కదండి. అవి కూడా కొంచెం పొడిలాగా చేసుకుని ఈ పొడాన్ని మనము ఈ చాయ్ పత్తి పొడాన్ని ఈ విధంగా మొక్కకు చివరి భాగాన కొంచెం మనం ఇలా ఇచ్చుకోవాలండి. ఇలా ఈ లాస్ట్ భాగాన్ని మనం ఇలా బలాన్ని కొరకు ఈ మొక్క మళ్ళీ మొగ్గలు రావాలంటే ఈ విధంగా ఈ చెట్టుకి మనం ఈ విధంగా ఈ పత్తిని వేసుకోవాలండి. వేసుకుని తర్వాత మనము చక్కగా ఇంకా కొంచెం లూజుగా ఈ మొక్కను ఈ సాయిల్ అంతా ఇలా లూజుగా సాయిల్ అంతా పుల్లగిచ్చేసుకుని ఈ విధంగా ఇలా చేయాలండి. చేస్తే ఇప్పుడు దీనిలో నేను బయట నుంచి 2 నాటువి గులాబీ మొక్కలు ఎవరో ఇస్తే వేర్లు తుంచుకొచ్చానండి. దానికి వేరు లేదు. ఇది అంటుగడదామని కుండీ లేక ఈ మొక్కలను ఊరినే టెంపరీగా దీనిలో గుచ్చానండి నిన్నే. నేను మళ్ళీ ఈ 2 కూడా తీసేసి వేరే కుండీలో ఒక కుండీ తయారు చేసుకుని వేరుగా రీపాట్ చేసుకుని అందులో పెడతానండి. ఈ మొక్క నర్సరీ నుంచి తెచ్చిన తర్వాత అంత క్రితం నా దగ్గర ఈ గులాబీ మొక్కలు బ్రతికాయి కాదండి. నేను కొన్ని విషయాలు ఈ మొక్క గురించి తెలుసుకున్న తర్వాత నేను ఈ మొక్కను కేర్ తీసుకుని చాలా బాగా నేను పువ్వులు పూయించానండి. దీనికి చాయ్ పత్తి శుద్ధ ముక్కలు ఇవన్నీ వేసాను కదండి. ఇంకా ఒక 15-20 రోజులు పోయిన తర్వాత కౌమేను కూడా మనం ఈ చెట్టు చుట్టూ అంటే ఈ కాండానికి దూరంగా
ఇక్కడ లూజుగా చేసిన దానికి కాండానికి దూరంగా ఆ కౌమేనూరుని కొంచెం ఇలా ఎడంగా వేసేసి వాటర్ పోయాలండి. పోస్తే చాలా బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ చెట్టు నర్సరీ నుంచి వచ్చినాక ఎన్నో మొక్కలు నాకు చచ్చిపోయినాయి. నేను దీనికి ప్రత్యేకించి కేర్ తీసుకుని నేను ఈ మొక్కను ఈ విధంగా చక్కగా నేను ఇంప్రూవ్ చేస్తున్నానండి. ఇదిగోనండి, ఇప్పుడు కూడా ఇంకా దీన్ని కూడా కట్ చేద్దామండి. మొక్క ఇది మొన్న పువ్వు రాలిపోయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక చిన్న మొగ్గ వస్తుంది. ఎప్పటికప్పుడే మనము ఈ ఆకుల్ని పురుగు వస్తుందేమోనని మనం పరిశీలించుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మంచిగా మనకి ఎన్నో పూలు వస్తాయండి. ఇప్పుడు ఒకసారి 4 పూలు వచ్చినాయండి, ఒకసారి 3 పూలు వచ్చినాయండి, ఒకసారి 2 పూలు వచ్చినాయండి. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ 2 మొగ్గలు రెడీగా ఉన్నాయండి. చక్కగా ఈ విధంగా ఇగురు వస్తుందండి. ఈ గులాబీ చెట్టు ఈ విధంగా చక్కగా ఇగురు వస్తుంది. ఇగురు వచ్చిన తర్వాత మనం ఏదన్నా ముదురు ఆకుంటే ఇలా తుంచేసుకుంటే మళ్ళీ ఆకులో నుంచి మనకి చక్కటి ఇగురు వస్తుందండి. ఈ విధంగా చూడండి, ఈ మొక్క నేను చిన్న మొక్కనే తీసుకొచ్చి పెట్టాను నర్సరీలో. ఈ విధంగా ఈ మొక్క చక్కగా విస్తరించిందండి. అరటికాయ కూడా మనము కోడిగుడ్డు పెంకులు, ఎండిపోయిన అరటికాయ తొక్క ఉంటుంది కదండి, అది కూడా మనం ఈ ఎడ్జమ్మటే కొంచెం మట్టి తీసేసి ఆ మట్టి అడుగున వేసి పైన మట్టి కప్పేసేయాలండి. కప్పేస్తే మనం రోజు వాటర్ ఇస్తాం కదండి, ఆ వాటర్ ద్వారా ఈ కాండానికి కొన్ని ప్రోటీన్స్ చక్కగా వెళ్ళి దానికి బలాన్ని ఇచ్చి మంచిగా మనకు ఏరే వస్తా ఇది చెట్టు మంచి బలంగా తయారయ్యి మొగ్గల్ని పువ్వుల్ని మనకి ఈ విధంగా ఇస్తుందండి. అందుకని ఏ మొక్కకైనా మనం ప్రత్యేకించి ఒక కేర్ అనేది తీసుకుంటే మనకి చక్కటి పూలు వస్తాయండి. ఈ విధంగా ఈ గులాబీ మొక్కను నేను ఈ విధంగా చాయ్ పత్తి వేసి ఈ మొక్కను ఈ విధంగా ఈరోజు నేను వీడియో ద్వారా నేను మీకు తెలియజేయాలని నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తున్నానండి. కోడిగుడ్డు పెంకులు కూడా ఈ మొక్కకు మిక్సీ పట్టి అయినా సరే, లేకపోతే మెత్తగా చితిపేసి అయినా సరే కోడిగుడ్డు పెంకులు ఇవ్వచ్చు. ఆలుగడ్డ పొట్టు కూడా ఈ సైడ్ అంతా వేసి మట్టి కప్పొచ్చు. లేదా ఇంకా కొన్ని ఏట మాంసం కడిగిన నీళ్లు పల్సగా చేసి చేపలు కడిగిన వాటర్ కూడా ఈ మొక్కకు గులాబీ మొక్కలకి ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుందండి. మంచి బలాన్ని పోషకాన్ని ఇచ్చినట్టండి. మాంసం కడిగిన నీళ్ళు గులాబీ మొక్కలకు పోస్తే మరీ చిక్కటైపోయకూడదండి, స్మెల్ వస్తుంది. కొంచెం వాటర్ కలిపి మనము ఈ చెట్టుకి వారానికి ఒక 10 రోజులకి అలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటే ఈ గులాబీ మొక్క ఎన్నో పువ్వులను పూజించవచ్చండి. ఈ విధంగా నర్సరీ నుండి నేను ఒక 10 మొక్కలు తెచ్చేసి తెలియకుండా నేను పెట్టానండి. పెడితే నాకు 2 బతికినాయి, కడవాయన్నీ చచ్చిపోయినాయి. నేను ఈ మొక్కను ఏ విధంగా కేర్ తీసుకోవాలని తెలుసుకున్న తర్వాత ఇది నర్సరీ నుంచి ఒక మొక్కనే తీసుకొచ్చి నేను ఇసుక, మట్టి, కౌమేను ఇంకా నేనేమీ లేదండి, దీనిలో కలిపేసి చక్కగా మంచిగా దీనికి హోల్స్ కొట్టేసి చక్కగా ఈ విధంగా పెట్టి నేను జాగ్రత్తగా రోజు ఈ మొక్కను పరిశీలిస్తూ ఏదన్నా పురుగు వచ్చిందా లేదా అని చూసుకుంటూ అప్పుడప్పుడు కొంచెం ఆకు ఎండిపోయినట్టు ఉంటుందండి. పురుగు వచ్చిందని దానికి పురుగు వస్తుందని నేను గమనించుకుని పసుపు కలిపిన వాటర్ చిమ్ముకుంటూ ఉంటానండి చెట్టుకి. ఈ చెట్టు గులాబీ చెట్టు పూసిన పువ్వులు మాత్రం నేను కొయ్యనండి, అలా చెట్టుకి ఉంచుకుని ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఇదండి ఈరోజు నేను చేసిన వీడియో. ఈ విధంగా ఈ చెట్టుకు నేను ఇచ్చే బలాన్ని చెప్పాను. ఈ మొక్కను ఏ విధంగా నేను కేర్ తీసుకుని ఈ నర్సరీ నుంచి తెచ్చిన మొక్కను ఏ విధంగా నేను పెంచుతున్నానో చెప్పానండి. ఈ పువ్వులు కూడా ఈరోజు నేను ఈ పువ్వులను కట్ చేశాను కదండి, మీకు చూపించడానికి కొరకని నేను కట్ చేశానండి. ఆ పువ్వులు కట్ చేసిన భాగంలో మళ్ళీ కిందంతా ఇగురు వచ్చేస్తుంది. ఆ కాడ అంతా కట్ చేస్తాం కదండి, దానిలో ఇప్పుడు ఇగురు వస్తుంది. ఈ విధంగా ఈ మొక్కను నేను ఈరోజు వీడియో ద్వారా మీకు తెలియజేయాలని ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమైనా నా తప్పులుంటే దీనిలో నాకు కామెంట్ ద్వారా
తెలియపరచండి. నేను కొత్తగా చేస్తున్నాను. ఈ మొక్కల గురించి కొన్ని విషయాలు నాకు కొంచెం తెలుసు, అనుభవం ఉంది. కాబట్టి నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. దయచేసి నాకు ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.